ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత కోనసీమ మొత్తం కూడా బంగారం బండి ల్యాండ్ అయింది. దీని వెనకాల జరిగినట్టు ఒక కృషి ఏంటంటే కోనసీమ బ్రాహ్మణులు ఏం చేయాలంటే ప్రతిరోజు పొద్దున 4 గంటలకు లేచి కనీసం సహస్ర గాయత్రి చేసి ఆ జపం తీసుకపోయి ధారపోసారు. ఇవాళకి కూడా కోనసీమ ప్రాంతంలో నిత్యము పాడి పంటలతోటి సంపదతోటి తొలతూగుతుందంటే కనపడే కారణం ఆర్దర్ కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్. కనపడని కారణం జపం. విశ్వమానవ శ్రేయస్సు కోరుకునేది హైందవుడు ఒకడే, హిందూ ఒకడే. సర్వేజన సుఖినో భవంతు. రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్. 2047కి ఈ దేశం ఇస్లాం దేశంగా మారే అవకాశం ఉందా? ఆ మాట అంటే జనాలకు మళ్ళీ రేపు పొద్దు నుంచి కామెంట్లు పెట్టేస్తారు బూతులు తిట్టుకుంటూ. కానీ ఎప్పుడైనా ఎవడైనా ఒక అడుగు ముందుకేసి కొంత అగ్రెసివ్ నేచర్గా వస్తున్నప్పుడు ఓ గురుగోవింద్ సింగో, రాణా ప్రతాపో, ఛత్రపతి శివాజీయో, సంభాజీయో అనేక మంది పుట్టారు. ఈ జరుగుతున్న ప్రయత్నాలన్నింటి కూడా నిర్వీర్యం. అటువంటి ప్రమాదం వస్తే సగటు మానవుడు, సగటు భారతీయుడు, సగటు హైందవుడు కూడా రొమ్ము నిలుచుకుని నిలబడతాడు. మతం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే కొన్ని అసహ్యంగా ఉంటాయి కానీ కొన్ని పరిస్థితులు మనం అడగలేము. ఈ నేల, ఈ గాలి యొక్క నేచర్ ఇది. ఇందిరాగాంధీ టైం నుంచి కంటే ముందు కూడా నిన్ను ఒకళ్ళు లేక ఇద్దరు చాలంటారు. మియాను అరే 4 పెళ్ళిళ్ళు చేసుకో, పెళ్ళికి 6 మంది చొప్పున 4 ఆరు 24, 2 డజన్లు కానీ అంటారు. ఈ పిచ్చి హిందువులు అమాయకంగా సెక్యులర్ వాదం ముసుగులో పడి లేకపోతే మేమే చాలా సోఫిస్టికేట్ అనుకుంటూ ఇద్దరు ఎందుకులేండి ఒక్కడే ముద్దు అని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. చాలా స్కూల్స్లలో మతోన్మాదాన్ని నేర్పిస్తున్నారు. ఆమెకేం పోయే కాలం ఆ సక్సెస్ఫుల్ టీచర్కి? నువ్వు కలమా చదవని ఎందుకు? నేను అడిగాను ఎప్పుడైనా రామాయణ చదువు, భగవద్గీత చదవని. నీకేం మాయరోగం? ఒక ఆటో డ్రైవర్ నిలబడి నేనున్నా అనే స్థితికి హిందూ సమాజం ఎదిగింది. అసలు ఆ బొద్దింకలను పేరు పెట్టుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ బొద్దింకలు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇది తెలుగులో సామెత ఉంటుంది, మఖలో పుట్టి పొబ్బలో దస్తారని, టీ కప్పులో తుఫాన్ అని. క్షణభంగురమైనటువంటి పార్టీ లేవు, గాలిబుడగ పార్టీ లేవు. ఆ పార్టీ పెట్టుకున్నప్పుడు వాడెవడో ఆన్లైన్లో క్రియేట్ చేసినప్పుడు వాడికి కూడా ఇంత ప్లే వచ్చి ఉంటుందని వాడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. ప్రపంచంలో చాలా దేశాల్లో యుద్ధం జరుగుతుంది. అది 3వ ప్రపంచ యుద్ధమే జరిగితే అసలు విశ్వం నిలుస్తుందా? ఇప్పుడు ఒకటి జర్నలిస్ట్గా మీరు ఏమైనా అడిగేయచ్చు. అయితే నేను బేసిక్గా జ్యోతిష్కుని దాన్ని భవిష్యత్తు నాకు కనపడదు. విశ్వం ఉంటుందా అంటే విశ్వం లేకుండా ఎక్కడికి పోతుంది? భయం వేస్తే ఒకసారి మీడియాలో మాట్లాడలేదు. మనం చెప్పేది ఓ రకం ఉంటుంది, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ ఓ రకం ఉంటాయి. వీళ్ళందరూ చచ్చిపోతారని చెప్పి నువ్వు తమ్మునేలు పెట్టావు అనుకో, రేపు ఇబ్బంది అయిపోతుంది. ఈ వీడియో చూస్తున్న సెక్యులర్ హిందువులకు మీరు ఏం చెప్తారు? 45 సంవత్సరాల తర్వాత ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం చేసినా అనుకున్నప్పుడు పెద్ద వ్యాక్యూమ్ కనపడుతుండే. అల్టిమేట్గా చిట్ట చివరిగా బతికేది, నిలబడేది, ప్రపంచాన్ని శాసించేది, ప్రపంచాన్ని మార్గదర్శనం చేసేది హిందుత్వమే.